వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. ఈరోజు మనము మామిడికాయతో జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా కొంచెము రంగు వచ్చిన మామిడికాయలు అయితే బాగుంటుంది. దీన్ని చెక్కు తీసుకుందామండి. చూడండి, ఇది అంతా ఇలా మనము నీటుగా చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తురుముకుందాము. దీంతో ఇలా మనము తురుముకుందామండి. చూడండి, ఇలా బాగా టెంక ముదిరిండాలండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. తురుముకున్న దాన్ని అంతా మనము ఒక బాణల్లోకి వేసేసుకుందాము. ఈ మామిడి తురుము ఈ కప్పుతో ఒక కప్పు అయిందండి. ఇప్పుడు దీనికి తగినట్లు చక్కెర వేసుకుందాము. సగం కప్పు చక్కెర వేసి కలిపేస్తా అండి ఇందులోకి. దీన్ని ఇలా కలిపి ఉంచేద్దామండి. చూడండి, ఇది ఇప్పుడు కరిగిపోయింది. ఇందులోకి ఫుడ్ కలర్ వేసాను కొద్దిగా. చూడండి, దీన్ని స్టవ్ పైన ఉంచినాను. ఇలా కలిపేద్దాము. చక్కెరతో పొడి చేసుకున్న ఏలక పొడి వేస్తున్నా. ఇలా బాగా కలుపుకుంటూనే మనం చేయాలండి దీన్ని. చూడండి, ఇది గమ్ముగా ఉంటుంది. ఇప్పుడు తీసేద్దాము. మన మామిడికాయ జామ్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి.